సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘం పెద్దలకి వందనాలు. నాకు ఇచ్చిన మాట నా మాట మత్తాయి అధ్యాయము 27వ అధ్యాయం. యేసు ఏలికి అభిశ్రమ ఏలి వచ్చి కాపాడతాడేమో అనుకొని అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఏలి వచ్చి కాపాడతాడేమో అనుకుంటారు. కాకపోతే దానికి మాటకి అర్థం అంటే నా దేవా నన్ను ఎందుకు చేయనిచ్చివని అర్థం. దేవుడు ప్రభువైన తండ్రి దేవుని యొక్క చేయి ఎందుకు ఇచ్చాడంటే ఈ 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే పాపం నుండి మనల్ని రక్షించినప్పుడు దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏమంటారు పరలోకానికి వెళ్ళింది, దేవుని దగ్గరికి వెళ్ళిందని మనం నేర్చుకోవాలి. అయితే పాపం నుండి మనల్ని విడిపించడానికి ఎదురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, జీవిత కాలం అంతయు మరణభయం చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములోని పాలువాడేది. దేవుడు మన పాపలను విడిపించడానికి రక్తం ద్వారా రక్త మాంసము ద్వారా ఆయన పాలువాడేది. రెండో శత్రువులు ఉంటారు, మనకి ఏమన్నా చెడు చేసాకో వాళ్ళు మన శత్రువుగా భావిస్తాం. అలాంటి వాళ్ళని మన నుండి పోగొట్టడానికి దేవుడు మన నుంచి ఏమన్నా విడిచిపెట్టి దేవుడు తన ఆత్మని దేవుడు తగ్గైన దేవుని యొక్క చేయి దాని వరకు విడిచిపెట్టారు. మూడవది ఏం నేర్చుకోవాలంటే ఉగ్రత నుండి రక్షించడానికి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు చేయి ఇచ్చిండు. రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఉగ్రత దేవుడు మన రావడానికి వచ్చి శిలువ మీద మరణించి ఈ మాట పలికినప్పుడు దేవుడు తన చేయి ఇచ్చడం ద్వారానే మనకి పాప క్షమాపణ వచ్చింది. దేవుడు తన చేయి విడవకుండా దేవుని బతికించుంటే మన పాప క్షమాపణ కలిగేది ఉండేది కాదు. 4వ మాట ఏం నేర్చుకోవాలంటే మన నీతిమంతుగా చేయడానికి ఈ లోకానికి వచ్చింది. రోమ 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడింది. అయితే దేవుని యొక్క రక్తం మన కొరకు మార్చబడింది కాబట్టి మనం ఇప్పుడు నీతిమంతులుగా మార్చింది. దేవుడు ఎందుకు వచ్చింది? పాపుల కొరకు వచ్చిందా, నీతిమంతుల కొరకు వచ్చిందా? చెప్పండి. పాపుల కొరకు దేవుడు ఎందుకు చనిపోయాడు? మన పాపల కొరకు చనిపోయినట్టు. ఇప్పుడు వేరే దగ్గరికి పోయి ఆ పాప వేరే వాళ్ళకి మనం పెట్టేటప్పుడు ఇది కాదు అని అంటారు. మనము దేవుడు శిల్ప వేసేదానికి చదువుకోవడం లేదు. కాకపోతే ఆ మాట మనం నమ్మడం ద్వారా ఇంకా మనం పాపులని అనుకుంటున్నాం. కాకపోతే మన పాపం ఎప్పుడో తీసేసిండు. మీకు ఇంకో వాక్యం చూపిస్తా. ఎదురు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తును శరీరాలను ఒక్కసారి అర్పించిన పని చేత ఆ నిమిత్తము ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరిచి ఉన్నాము. దేవుడు ఒక్కసారి మన కొరకు శిలువ వహించింది. అప్పటి నుంచి మనం ఇప్పటివరకు నీతిమంతులు. శిలువ వేసుకుంటే అయిపోయింది, అది పాపల కొరకు వేసుకుంటే పాపం మన నుండి తొలగిపోయింది. ఇప్పుడు మనం నీతిమంతులని మనం నమ్మాలి. 14వ వచనం చూడండి, ఒక పరిశుద్ధపరచబడు వారికి సదాకాలము సంపూర్ణంగా చేశాడు. ఎంతకాలం సంపూర్ణంగా చేశాడు? నుంచి రేపటి వరకు, లేకపోతే మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక్క అర్పణ చేత మనం చనిపోయేంత వరకు. కాబట్టి మనము దేవుని నమ్మాలి. దేవుని సిచ్యువేషన్ అందరం తెలుసు, కానీ ఈ మాట నమ్మటం లేదు. నమ్మటం లేదు కాబట్టి మనం ఇంకా పాపలమని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చెప్పింది? సదాకాలం అంటే మనం చనిపోయేంత వరకు. పుట్టుక మనం పుట్టిన మనకంటే ఇంకా ముందు పుట్టే
మాట మనం నమ్మితే